నమస్తే. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి 9వ పద్యం. అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడిబుచ్చెడి అమ్మ తన్ను నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి విచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇందులో ఒక రకమైన రైము అమ్మ 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 ఎందరో అమ్మలు అని. అమ్మల గన్నయమ్మ అని. అమ్మ అన్న పదమే సృష్టికి మూలము, శక్తి. అసలు కన్నడం అనేది అమ్మ అంటేనే కన్నదే అమ్మ కదండి. కన్నడం అంటే ఎంత శక్తి అండి, ఎంత బలం, ఎంత ఓర్పు, ఎంత ధైర్యం కావాలి. అలాంటి అమ్మలందరినీ కన్నటువంటి అమ్మ అని. అంటే ఆది శక్తి, తొలి ఆది మాత అన్నట్టుగా అనమాట. అమ్మల గన్నయమ్మ. అక్కడ అమ్మలు ముగురమ్మల మూల పుటమ్మ అన్నారు. మళ్ళీ ఎవరెవరు విశేషించి అనంటే ముగురమ్మలు. ఆ ముగురమ్మలు ఎవరు అంటే లక్ష్మి, కాళీ, సరస్వతి అని. కానీ లక్ష్మి, గౌరీ, సరస్వతి, లక్ష్మి, సరస్వతి, గౌరీ, మహాలక్ష్మి, మహాగౌరి, మహాకాళి అని అంటారు. సో ఈ ముగురమ్మలకు మూల పుటమ్మ, వీళ్ళ ముగ్గురికి కూడా మూలమైనటువంటి అమ్మ అంటే ఆది పరాశక్తి అని. ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ. ఎంత పెద్దమ్మ అనంటే మొత్తం బ్రహ్మాండమంతా వ్యాప్తి చెంది విశ్వమంతా నిండి ఉండిన అమ్మ అని. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. తర్వాత సురారులమ్మ కడుపారడబుచ్చినయమ్మ. సురులు దేవతలు, అరి అంటే శత్రువు, సురుల అరి అంటే రాక్షసులు. అమ్మ వాళ్ళమ్మ, రాక్షసుల అమ్మ అంటే అదితి యొక్క పిల్లలు ఆదిత్యులు అంటే దేవతలు, దితి యొక్క పిల్లలు దైత్యులు. అందుకని సురారి అంటే దైత్యులు, వాళ్ళమ్మ అంటే దితి. ఆవిడ కడుపుని ఆరడిబుచ్చినయమ్మ అంటే ఇది అందరూ మనకి భాగవతంలో తెలిసిన కథే. ఎలాగా విష్ణు వచ్చి దితి కడుపులో వెళ్ళి ఆవిడ గర్భాన్ని ఛేదించి ఈ రాక్షసులు వెళ్ళి పుట్టకుండా చేస్తారు అని. సో సురారుల కడుపు ఆరడిబుచ్చిన యమ్మ. తర్వాత తన్ను నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడి అమ్మ అని. ఇక్కడితో సమయం అయిపోయింది కూడా, నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాము. దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రతిరోజు చెప్పుకోండి. ఇక్కడ మంచి పద్యం, గొప్ప పద్యం.